కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా బాటా ఇండియన్ ప్రోడక్ట్ అనుకుంటాం. అయితే మన ఆలోచన ఏంటంటే స్టీల్ తీసుకుంటే టాటా, జూతాలియాతో బాటా. కానీ బాటా వచ్చేసి 1931లో ఇండియాలో స్టార్ట్ అయింది. కానీ బాటా వచ్చేసి చెక్ రిపబ్లిక్ కంపెనీ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. బాటా యొక్క స్ట్రాటజీ అనేది వేరు, దాని యొక్క బిజినెస్ స్ట్రాటజీ వేరు. 3 టైప్ ఆఫ్ స్ట్రాటజీలో ఫస్ట్ వచ్చేసి టౌన్షిప్ మోడల్. అంటే అది ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఏం చేస్తుందంటే ఇల్లు కట్టడము, స్కూల్ కట్టడము, హాస్పిటల్ కట్టడం స్టార్ట్అప్ చేస్తుంది. అండ్ అక్కడ ఉన్న విలేజ్ని కూడా బాటాలో మార్చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే కోల్కత్తాలో వచ్చేసి బాటా నగర్, పాట్నాలో వచ్చేసి బాటాగంజ్, అండ్ పాకిస్తాన్లో వచ్చేసి బాటాపూర్, అండ్ కెనడాలో వచ్చేసి బాటవా. సెకండ్ వచ్చేసి లోకలైజేషన్, అంటే లోకల్ లాంగ్వేజ్లో లోగోస్ను స్టార్ట్ చేయడం, తెలుగు, హిందీ, తమిళ్, ఇలా ఈ విధంగా లోకలైజేషన్లో లోగోని స్టార్ట్అప్ చేయడం. అండ్ థర్డ్ వచ్చేసి పర్సనలైజేషన్, ఈ విధంగా ప్రోడక్ట్ని సేల్స్ ఏ విధంగా అంటే స్కూల్ షూస్ కావచ్చు, లేదంటే ఫోల్డబుల్ షూస్ కావచ్చు, ఇలాంటివి బాటాలో చాలా కూడా ప్రొడక్టివిటీ ఎక్కువ చేస్తుంది. అండ్ కన్జ్యూమర్ బిహేవియర్ మీద వర్క్ చేస్తుంది. మనకు కూడా ఆలోచన కన్జ్యూమర్ బిహేవియర్ని, ప్రోడక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.